మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది, అంతేకాకుండా అతిపెద్ద శుభవార్త అయితే ఈ మాసంలో మీకోసం ఎదురు చూస్తుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అసలు గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిస్థితులు మీకు తారస పడబోతూ ఉన్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీరు ఆరోగ్యం గురించి ఇక శ్రద్ధ వహిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడబోతున్నారు. మీకు ఈ మాసంలో ప్రారంభంలో కాస్త బలహీనంగా అనిపించిన రాను రాను మీకు చాలా వరకు కూడా ఉత్సాహపూరితమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. అయితే ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు అయితే ఈ యొక్క మాసంలో చివరి భాగంలో కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. కోరుకున్న మార్పుని ఉద్యోగ పరంగా మీరు అయితే ఈ మాసంలో ఖచ్చితంగా చూడబోతున్నారు. అది కూడా ప్రమోషన్ తో కూడినటువంటి స్థానభ్రంశం కలగబోతూ ఉన్నది. ఇది ఉద్యోగస్తులకు ఖచ్చితంగా శుభవార్త అని చెప్పవచ్చును. అలాగే మీరు చూస్తే గనక 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ మాసం ప్రారంభంలో మిథున రాశిలో మీ యొక్క 5వ ఇంట్లో ఉంటాడు. దైవిక గురువు అయిన బృహస్పతి 10వ ఇంటిపై తన చూపు వేస్తున్నాడు. కావున ఆర్థిక పరంగా ధన లబ్ధి అయితే చేకూరబోతూ ఉన్నది. విద్యార్థుల విషయానికి వస్తే, విద్యా జీవితం విషయానికి వస్తే గనక పంచమ స్థానానికి అధిపతి అయిన బుధుడు ఈ మాసం ప్రారంభంలో అష్టమ స్థానంలో సూర్యుడు కేతులతో కలిసి బలహీన స్థితిలో ఉంటాడు. కావున విద్యార్థుల పరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు జాగ్రత్త తీసుకుని మీ యొక్క ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా పోటీ పరీక్షలు కావచ్చును, లేదా ఎక్కడైనా యూనివర్సిటీలో సీటు కోసం ఎదురు చూస్తున్నా, విదేశాలలో చదువు కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ యొక్క మాసంలో మందకొడిగా సాగిన పనులు అన్ని కూడా వేగం పుంజుకుంటాయని చెప్పాలి. మీ యొక్క కష్టపడే తత్వము ఈ యొక్క మాసంలో మీకు మేలిమి శుభవార్త అయితే వినవచ్చేలాగా చేస్తుంది. అలాగే కుటుంబ జీవితానికి వస్తే గనక ఫలితాలు మెండుగా కనిపిస్తున్నాయి. మీకు ఎవరైతే సపోర్ట్ చేయడం లేదని బాధపడుతున్నారో వారి నుంచి సరైనటువంటి సపోర్ట్ అనేది మీరు అందుకోబోతూ ఉన్నారు. మీరు యవనస్కులైనా లేకపోతే మధ్యస్థులైనా కుంభరాశి వారి జాతకులు, మీరు చిన్నవారు అయినా పెద్దవారు అయినా మీ యొక్క కుటుంబం వైపు నుంచి మీకు సంపూర్ణ మద్దతు అయితే ఈ మాసంలో కలుగుతుంది. కావున మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి మరెన్నో రోజులు పట్టదని చెప్పాలి. నీతి నిజాయితీగా మీరు ముందుకు వెళ్తే గనక వ్యాపారంలో కూడా ఉత్సాహపూరితమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. ఒక వ్యక్తి రీత్యా మీకు ఈ మాసంలో మేలిమి ఫలితాలు అయితే వ్యాపారంలో కలిగేలాగా చేస్తాడు ఆ వ్యక్తి. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలు మీకు బహుగా లాభాన్ని చేకూరుస్తాయి. నూతన వ్యాపారానికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బహుగా బ్రహ్మాండవంతంగా మారబోతుంది. కావున కొనాలనుకున్న స్థిర చరాస్తులను కొనుగోలు రూపంలో ఈ మాసంలో చేయబోతున్నారు. నచ్చిన విధంగా మీ యొక్క జీవితం అనేది ఈ మాసంలో కొనసాగబోతూ ఉన్నది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అయిపోవడం రీత్యా మానసిక సంతోషం కూడా కలుగుతుంది. అంతేకాకుండా గతంలో ఆగిపోయిన పనులు కూడా పునః ప్రారంభించి ఆ యొక్క పనులలో కూడా తగ్గు కీర్తి ప్రతిష్టలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. కావున కుంభరాశి వారి జాతకులు ఇక నిర్లక్ష్యం, బద్ధకాన్ని పక్కన పెట్టేయండి. మీకు ఉన్న ఏకైక శత్రువు ఇది అని చెప్పాలి. ప్రారంభంలో ఆ యొక్క పని మీద ఉత్సాహం ఉన్న రాను రాను ఉత్సాహం సన్నగిల్లుతుంది. ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే గనక ఈ మాసంలో అద్భుత ఫలితాలు అన్నింటా మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. కావున లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి ఇక ఏ ఆటంకాలు అస్సలు కలగవు. శత్రువులు కూడా మిమ్మల్ని చూసి పారిపోతారు తప్పితే మీకు అననుకూలంగా ఏ పనులు చేయడం కనిపించడం లేదు. సో ఫ్రెండ్స్, చూసారు
చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.